హైదరాబాద్ జిల్లా సమీక్షా సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అనేక శాఖలను ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నారు. ఆయనకు రాజకీయాలు తప్ప సమీక్ష చేయడానికి తీరదు. రాష్ట్రంలో 3వ వంతు జనాభా ఉన్న హైదరాబాద్ సమస్యల మీద సమీక్షలు లేవు, సూచనలు లేవు, నిధులు కేటాయింపు లేకపోవడం అత్యంత బాధాకరం. హైదరాబాద్ పరిస్థితి పైన పటారం లోన లొటారంలా ఉంది. హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. దానికి అనుగుణంగా మురుగునీటి వ్యవస్థ లేదు, మంచినీరు సరఫరా జరగడం లేదు. సీజన్ వచ్చిన నాలాల డ్రైనేజీల పూడికతీత పనులు పూర్తి చేయలేదు. జలమండలి పక్కన ఉన్న నాలా కూడా డంప్ యార్డ్ లాగా మారింది. అధికారుల పనితీరు గురువింజగింద సామెతలా మారింది. జల మండలిలో 5 పైసల బిల్లు కూడా లేదు. కొత్తగా నల్లా కలెక్షన్లు ఇవ్వలేకపోతున్నారు. ఇచ్చిన నల్లా కలెక్షన్లకు మంచినీరు సరఫరా చేయలేకపోతున్నారు. విశ్వ నగరాన్ని కంపు నగరంగా మారుస్తున్నారు. రోడ్ల మీద గుంతలు పూడ్చడానికి కూడా డబ్బులు లేవు. ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తామంటున్నారు. ఏ నియోజకవర్గం వారికి ఆ నియోజకవర్గంలోనే ఇల్లు ఇవ్వాలి. ముందుగా సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి మంజూరు చేయాలి. దూరంగా ఇవ్వడం వల్ల ఉపాధిని కోల్పోతున్నారు. నగరం అంతటికి బాలాజీ నగర్ డంపింగ్ యార్డు ఒక్కటి మాత్రమే ఉంది. అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నగరానికి నలుమూలల 4 డంపింగ్ యార్డులు ఇవ్వాలని కోరాము. ఇవ్వకపోగా మచ్చబొల్లారంలో మినీ డంపింగ్ పేరుతో ప్రైవేట్ స్థలాల్లో డంపింగ్ యార్డులు కడుతున్నారు. కమిషనర్ చెప్పిన పనులు ఆగటం లేదు. వీరికి నియంత్రణ లేదు. నగరాన్ని అందంగా సుందరంగా తీర్చిదిద్దవచ్చు, కానీ ముందు అత్యవసరమైన పనులు చేయాలి. 100 కోట్ల పెయింట్లు వేయటానికి కాకుండా రోడ్ల మీద గుంతలను పోడ్చాలి. జీహెచ్ఎంసీ పని వాళ్లకు వేసుకోవడానికి బట్టలు లేని వాడికి సెల్ ఫోన్ ఇచ్చినట్లు ఉంది. సుందరీకరణ పేరుతో చిరు వ్యాపారాలు దెబ్బతినకుండా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్ట్రాంగ్ వాటర్ కోసం కట్టినట్టు మీ డ్రైనేజ్ పెట్టింది కాబట్టి కొంచెం రావాలి. దాన్ని సెపరేట్ ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఆగి నీళ్ళు అట్లే ఆగిపోవడం వల్ల పెద్ద కంపవాసం ఫ్లో అయితే ఫ్లో అప్పుడు కష్టమవుతుంది. అంటే నెలల తరబడి ఎక్కడైతే స్టాగ్నేట్ వాటర్ అక్కడ చాలా బాగుంటుంది. అక్కడ బట్టి వేసుకుంటారు. మూడోది మంత్రి గారు కాబట్టి నేరుగా కర్ణాటక మీరు ఇంత పెద్ద నగరం కదా కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి సమస్యలు. ఇప్పుడు చిన్న ఇల్లు దాకా 5 అంతస్తుల ఇల్లు కడుతుంది. మీ పాత పైసలు ఉంటుంది, మీ నల్ల నీళ్ళు అదే ఉంటుంది, మీ ఇల్లు అదే ఉంటుంది. చాలా పెద్ద ప్రాబ్లం. మీరు చెప్తాను ఇప్పుడు అర్థాంతంగా ఉండదు, కానీ ప్రారంభిస్తే అక్కడ ఒక తాత 30 years దాకా 40 years బ్యాక్ 50 acres ఫర్ హిందూ శ్మశాన వాటిక. అక్కడే 5 ఎకరాలను ముస్లిం బ్యాక్గ్రౌండ్ కోసం ఇచ్చారు. ఇస్తే 2020లో ఆ హిందూ శ్మశాన వాటిలో ఒక మినీ డంపింగ్ యార్డ్ పెట్టింది. మినీ డంపింగ్ యార్డ్ అంటే తడి చెత్త, పొడి చెత్త వేరు చేసుకునే సెంటర్లు అది కూడా పెద్ద షెడ్ పెట్టింది. పెద్ద పర్మిషన్ 2020లో ఇచ్చింది. ఇప్పుడు కడుతున్నారు. నేను 2 సార్లు పెళ్లి చేసిన అక్కడ మీకు డిప్యూటీ కమిషనర్ ఇప్పుడు అనుమానం ఏరియాలు ఉంటారు. మరీ ఉంది మీ ఆఫీసర్ కంట్రోల్ ఉంటారు కదా. డీజల్ పోతుంది, దాన్ని మార్కెట్ ఎవరు ఏ కదా ఆ చెత్త పేరుగా చెత్త డబ్బులు కాదు, కానీ దాన్ని అది దాన్ని మాకు ఆపరేషన్ పెద్ద ఉంది. సరే ఇంకా ఉన్నది మాకు సంబంధం లేదు. అదే ఆరోగ్యం పెరగడం మాత్రం చెప్తున్నారు. ఫ్లైఓవర్ల మీద రంగురంగుల ఫోటోలు వేయడం నేనేం వ్యతిరేకం కాదు, కానీ ఇప్పుడు నేనున్నా నాకు సెల్ ఫోన్ కావాలన్నా బట్టలు కావాలన్నా అడిగితే నేను సెల్ ఫోన్ కొడతానా బట్టలు కొడతానా? ఇలా హైదరాబాద్ ప్రజానికానికి కావాల్సింది ట్రాఫిక్ జాములలో 2 గంటలు నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ ట్రాఫిక్ సమస్య ఎట్లా పరిస్థితి చూడాలి. హైదరాబాద్ నగరంలో వర్షం వచ్చిందంటే ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఏమైద్దో అని చెప్పి నిద్రపోకుండా అయితే ఆందోళన పడుతుండ్రో వాళ్ళకు నా ఇండ్లు మునిగిపోవు, మా హైదరాబాద్ మునిగిపోదు, మా బస్తీ మునిగిపోదు అని చెప్పి ధైర్యం కల్పించాలి. హైదరాబాద్లో మంచి లైట్ల ఫెసిలిటీ పెట్టాలి. హైదరాబాద్లో మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఆస్కారం చేయాలి. కానీ హైదరాబాద్లో నేనేం అంటలేని వాళ్ళు ఫ్లైఓవర్ల కింద ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చి
150 కోట్లు 200 కోట్లు తెచ్చి సుందరంగా కనబడుతుంటే ఈ కింద పైన పటారం లోన లోటారం, పైన పటారం లోన లోటారం లెక్క చేయొద్దు. మొట్టమొదటిగా మురికి ఇప్పుడే వేస్తున్నాను. ఇక్కడ దీని పక్కన ఖైరతాబాద్లో ఉన్నటువంటి ఖైరతాబాద్ వేస్తున్నాం. అక్కడ నాలా చూస్తే అది ఒక డంపింగ్ యార్డ్ లెక్క ఉన్నది. స్వయంగా దేని పక్కకు ఉంది? అది మురికి నీరు వ్యవస్థ ఆఫీస్ పక్కే ఉంది. దాంట్లో పెద్ద డంప్ ఉన్నది. అంటే ఇట్లాంటి గురిగింజ తన కింద ఎరిగినట్టుగా ఆఫీసర్లు మేము ఇట్లా చేస్తున్నాం, 80% నువ్వు 80% చేసినావా, 90% చేసినావా, ప్రణాళికలు వేసినావా, ఏంది కాదు ఇప్పుడు ఏందని చూడు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.